మన చిన్నతనంలో విన్న ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీరు ఈ బాండ్స్లో పెట్టుబడి పెట్టండి, ఇందిరా వికాస పత్రాల్లో పెట్టండి, 5 సంవత్సరాల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది అని. ఒక ఇన్వెస్ట్మెంట్ 5 సంవత్సరాలు డబ్బులు అవ్వాలంటే అది సంవత్సరానికి 15% రిటర్న్స్ ఇవ్వాలి. మరి ఈ రోజుల్లో సంవత్సరానికి అంత రిటర్న్స్ ఇచ్చేవి ఏవి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పాలి. మరి ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏ కేటగిరీ అంత పెర్ఫామ్ చేస్తూ కనీసం 15% రిటర్న్స్ ఇస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే మీరు అనుకుంటున్నట్టుగా స్మాల్ క్యాప్స్ లేదా మిడ్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం కాదు. ఈ వీడియో ఇప్పుడే సేవ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మొదటగా మీ డబ్బును 5 సంవత్సరాలు రెట్టింపు చేస్తూ అన్ని ఫండ్స్లోకెల్లా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్ మల్టీ క్యాప్ ఫండ్స్. ఇవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని కంపెనీస్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. రెండవది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఇందులో ఫండ్ మేనేజర్స్ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి డబ్బును మళ్ళిస్తారు. ఇక మూడవది మల్టీ అసెట్ ఫండ్స్. ఇవి ఈక్విటీ, డెట్, ఇంకా గోల్డ్ ఇలాంటి వాటిలో డబ్బులు పెడుతూ బ్యాలెన్స్ చేస్తాయి, రిస్క్ను తగ్గిస్తాయి. ఇక నాలుగవది కాంట్రా ఫండ్స్. మార్కెట్ ట్రెండ్స్కు విరుద్ధంగా వెళ్తూ జనరల్గా అందరికీ కనిపించని అవకాశాలను అందుకుంటాయి. ఇక ఐదవది ఎంఎన్సి ఫండ్స్. ఇవి మంచి స్ట్రాంగ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఆరవది నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్. సింపుల్గా తక్కువ కాస్ట్లోనే మంచి రిటర్న్స్ ఇస్తున్న ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇక ఏడవది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఫండ్స్. బాగా పెర్ఫామ్ చేస్తున్న బ్యాంక్స్ ఇంకా ఇతర ఆర్థిక సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఇక ఎనిమిదవది టెక్నాలజీ ఫండ్స్. మంచి గ్రోత్ను కనబరుస్తున్న టెక్నాలజీ కంపెనీల్లో ఇవి డబ్బులు పెడతాయి. తొమ్మిదవది లార్జ్ క్యాప్ ఫండ్స్. బాగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలో డబ్బులు పెడతాయి. ఇక పదవది చివరిది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ట్యాక్స్ బెనిఫిట్స్ అందిస్తూ 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్తో మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. అయితే మీరు చేయాల్సింది ఇందులో ఉన్న మంచి ఆనిముత్యాలను వెతికి పట్టుకోవడం, అలాగే మీ ప్రొఫైల్కు సరిపోయే ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం. ఈ విషయాల్లో మీకు ఎక్స్పర్ట్ సలహా కావాలంటే ఈ నెంబర్కు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి.